ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప, కనికరమును, శాంతి, సమాధానమును, ఆరోగ్యమును మనకు అనుగ్రహించి మనల్ని కాపాడుచున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఎవరైతే చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి మనం క్షేమంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లైవ్ కార్యక్రమాన్ని ఎంతోమంది అనేక ప్రాంతాల నుండి వీక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి సహోదర సహోదరులందరూ కూడా ప్రభు పేరిట వందనాలు. ప్రభు మనల్ని ప్రేమించి ఇంతవరకు క్షేమకరంగా ఉంచారు. ఆయన నామానికి మహిమ చెల్లిస్తున్నాను. కేవలం ఆయన కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాం. అందుని బట్టి ప్రభువుకి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాను. ఆయన సహాయము, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత మనకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకే ఆయనకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఆయన సహాయం మనందరికీ కలగాలని, ఆయన సహాయము మన కుటుంబాల్లోనూ, మన రాష్ట్రంలోనూ, దేశంలోనూ, మనం నివసించే ప్రాంతంలోనూ మనకి కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే పరిస్థితులు ఏమి కూడా బాగాలేదు. చాలామంది ఆప్తులను కోల్పోతూ ఉన్నారు. ప్రతి పరిస్థితిని కూడా తట్టుకుని నిలబడగలిగినటువంటి ధైర్యాన్ని ఆ కుటుంబాలకు దేవుడు దయచేయాలని దేవుని సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను, విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మీ తోటి వారి కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు మీరు ప్రార్థించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో విద్వేషాలు అన్నీ మానుకొని ప్రభు సన్నిధికి రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకుని ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ సన్నిధానంలోకి వస్తున్నాం. సహాయం చేయండి, బలపరచండి. బలమైన మీ ఆత్మ, శక్తి, బలము, ఆరోగ్యము, నెమ్మది ప్రభువా మీ బిడ్డలైనటువంటి వారందరికీ అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. మీ ఆత్మ సన్నిధి, సహవాసము, కృపా, కనికరమును, కాపుదలను ప్రభువా ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ప్రతి ఆపద నుంచి మీరు గట్టెక్కించి వారిని కాపాడమని వేడుకొనుచున్నాం. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ప్రభువా నివసిస్తున్న ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. చుట్టుపక్కల నివసించే కుటుంబాల కొరకు, గ్రామం కొరకు, ఈ రాష్ట్రం కొరకు, దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేయండి. బలమైన మీ ఆత్మ శక్తిని, ఆత్మ బలమును, ఆరోగ్యమును, శాంతిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించి మీ నామం మహిమార్థమై ప్రభు బిడ్డలందరూ జీవించినట్లుగా సహాయం చేయమని, ఈ ఆరాధన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమయంలో కుమారుడు జాషువా వచ్చి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ప్రత్యేకమైనటువంటి ఆరాధన పాటను పాడి మీకు వినిపిస్తాడు. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. No one else can touch my
could search for all eternity long and find there is none like you. There is none like you. No one else can touch my heart like you do. I could search for all eternity long and find there is none like you. Your mercy flows like a river so wide, and healing comes from your hand. Suffering children are safe in your arms, and there is none like you. There is none like you. And no one else can touch my heart like you do. I could search for all eternity long and find there is none like you. There is none like you. No one else can touch my heart like you do. I could search for all eternity long and find there is none like you. And find there is none like you. Hallelujah. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవుని కృపలో దయలో మనం ఇంతకాలం జీవించినందుకు, గత వారం అంతా దేవుడు మనల్ని కాపాడినందుకు పాటల ద్వారా ఆయన నామాన్ని కనపరుద్దాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని కనపరుద్దాం.
హల్లెలూయా. ఊహించలేనయ్యా, వివరించలేనయ్యా లేని నీ ధ్యానాన్న పాటను పాడుకొని దేవుని నామం మహిమపడతాం. ఈ మరణ వేదనలో
నీ ప్రేమని గురించి నిరంతరం నేను పాడేదను అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా.
హల్లెలూయా. నీ ప్రేమను గురించి నిరంతరం నేను పాడేదని అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా.
Psalms 85, a prayer for nations' welfare. Lord, you have been merciful to your land. You have made Israel prosperous again. You have forgiven your people's sin and pardoned all their wrongs. You stopped being angry with them and held back your furious rage. Bring us back, O God, a survivor, and stop being displeased with us. Will you be angry with us forever? Will your anger never cease? Make us strong again, and we, your people, will praise you. Show us your constant love, O God, and give us your saving help. I am listening to what Lord God is saying. He promises peace to us, his own people, if we do not go back to our foolish ways. Surely he is ready to save who honor him, and his saving presence will remain in our land. Love and faithfulness will meet. Righteousness and peace will embrace. Man's loyalty will reach up from the earth, and God's righteousness will look down from heaven. The Lord will make us prosperous, and our land will produce rich harvest. Righteousness will go before the Lord and prepare the path for him. Amen. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలండి. ఆ గడిచిన కాలం మొదలుకొని ఈ వారం వరకు దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని ఎంతగానో కాపాడాడు. అందును బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. గడిచిన వారము కాకుండా అటుపోయిన వారము నా కుమార్తెకి జ్వరంతో చాలా బాధపడింది. ఎంతగా అంటే మేము ఆ బిడ్డను చూసి తట్టుకోలేకపోయాం అన్నమాట. మా బావగారు వచ్చి ప్రార్థన చేశారు. ఆ రోజు మా పిల్లలిద్దరికీ మా కుటుంబానికి అందరికీ ప్రార్థన చేశారు. ఆ తర్వాత రోజు నుంచి కూడా ఇంకా అది తగ్గింది, కానీ మళ్ళీ జ్వరం అనేది ఎక్కువైపోయింది అనమాట. ఆ తర్వాత నైట్ అంతా ఇంకా మా కుమార్తెకి తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాం. తట్టుకోలేకపోయాను నేను చూసి. దేవా, ఏంటి నా బిడ్డకి ఇంత పరిస్థితి వచ్చింది, ఆ బిడ్డ తట్టుకోలేకపోతుంది, ఒళ్ళు అంతా కాలిపోతుంది, ఎటువంటి పరిస్థితుల్లో ఉంది నా కూతురు, నువ్వు కనుక స్వస్థపరిస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని నా దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా బిడ్డ పట్ల ఎంత గొప్ప కార్యాన్ని చేశాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా బిడ్డకి ఏమైనా జ్వరం వచ్చిందంటే తనకి ఏమవుతుందో నాకు భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే తనకి ఫిట్స్ లాగా వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ గారు చెప్పారు. అవి కూడా ఏమి రాకుండా దేవుడు ఎంతగానో నా బిడ్డని కాపాడాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మా మావయ్య, అక్క, మా బాబాయ్ గారు, మా పాపకి వీరి నలుగురు కరోనాతో చాలా ఎంతగానో పోరాడారు. వారిని కూడా కోవిడ్ నుంచి దేవుడు కాపాడినందుకు దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా కుటుంబాన్ని అంతటినీ దేవుడు ఎంతో కాపుదలిస్తున్నాడు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Praise the Lord. Praise the Lord. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రియ సహోదరి సహోదరులు, ప్రియమైనటువంటి కుటుంబాలు, మనము దేవుని యొక్క మహాకృపను బట్టి క్షేమకరంగా ఉన్నాం. అందుని బట్టి ఆయనను స్తుతిద్దాం. మనుషుల మధ్య అంతరాలు ఉండవచ్చు, అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ దేవుడు మనుషులను ఎల్లకాలము ప్రేమించేవాడు, అభిప్రాయ భేదాలు పెట్టుకునేవాడు కాదు. ఆయన కృప మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారిని ఆదరించి వారి కుటుంబాలను సంరక్షించేటువంటి దేవుడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా కుమార్తె 85వ కీర్తన ఇంగ్లీషు భాషలో చదివింది. నేను తెలుగులో మీకు చదివి వినిపిస్తాను.
మరొకసారి మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు. మీరందరూ బాగుండాలని, మీ అందరూ ఆరోగ్యంగాను, సంతోషంగా, సమాధానంగా, సమృద్ధి కలిగి ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తున్నాం. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 85వ కీర్తనాన్ని చదువుతున్న. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ అందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవించును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపా సత్యములు కలుసుకొనినవి. నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును. ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగు జాడలలో అది నడుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కోరహు కుమారులు ఆ దినములలో ఇశ్రాయేలు ప్రజలు పడే కష్టాల నుంచి దేవుడు వారిని లేవనెత్తాడు కాబట్టి ప్రభువుని స్తుతిస్తూ, నీవు మమ్మల్ని బ్రతికించావు, మా మీద ప్రేమ చూపించావు, నీ కోపానంతటినీ కూడా అణచివేసుకున్నావు. మేము పాపులమైనా సరే, మేము ద్రోహులమై మా ఎదుటి వారిని తోటి వారిని ప్రేమించకుండా, మిమ్మల్ని ప్రేమించకుండా, దేవాది దేవుడు అయినటువంటి నిన్ను మరచిపోయినటువంటి ప్రజలమైన మమ్ములను క్షమించి నీ కోపాగ్నిని చల్లార్చుకొని మమ్ములను ఆదరించావు దేవా అని చెప్పి స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. దేవుడు మానవుడు చేసే పాపాన్ని చూసి శిక్షించాలి అంటే, ఉదాహరణకి ఎవరైనా మన ఎడల ఒక పొరపాటు పని చేశారు అంటే మనకి క్షమించే గుణం ఉండకపోవచ్చు. కానీ దేవాది దేవుడైనటువంటి ఆ రోజులో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అని పిలువబడినటువంటి యెహోవా దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉండేది అంటే, ఉగ్రత తెప్పించేలాగా వీళ్ళు పాపం చేసేవాళ్ళు. ఉగ్రతకు గురయ్యేలాగా వాళ్ళు దేవునికి కోపం తెప్పించేవాళ్ళు. దేవుడు ఊరికనే ఎవరికి కోపం రాదు. కోపం తెప్పించే పనులు చేస్తే కోపం వస్తుంది. దేవునికే కోపం పుట్టించారు వాళ్ళు. ఈరోజు తిన్నారు, రేపు దేవుడు ఎవరన్నారు. ఈరోజు ఇస్తే దేవుడు, ఇవ్వకపోతే దెయ్యం. అలాగా ఉండేది వాళ్ళ ప్రవర్తన. అటువంటి ప్రవర్తన కలిగినటువంటి ప్రజల మీద విసుగు చెందాడు దేవుడు, విసిగిపోయాడు దేవుడు. అయినప్పటికీ కూడా దేవుడు ఎంతో ఓపికగా తను సృష్టించినటువంటి ప్రజలు, తను ఎన్నుకున్న ప్రజలు సర్వనాశనము కాకూడదని వారిని ప్రేమించి వారి కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏమిటంటే, ఇక్కడ 10వ చరణంలో మనం చూసినట్లయితే, కృపా సత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును. భూమిలో నుండి కృపా సత్యం అంటే దేవుడు కృపా సత్య సంపూర్ణుడు, పరిశుద్ధుడు. ద సేమ్ టైం పరిశుద్ధుడు, ప్రేమ కలిగినటువంటి వాడు.
ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆయనకి ఆయన తగ్గించుకొని ఒక ప్రణాళిక వేసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే అనాది కాలంలో నోవహు కాలంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఆ చెడిపోయినటువంటి లోకానికి కృపను సత్యమును పంపించాడు. కృప సత్యము భూమి మీద నుంచి మొలిచింది. చూడండి ఒకసారి 9వ వచనం చూసినట్లయితే, మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. మన దేశములో మహిమ నివసించున్నట్లు. మహిమ ఎక్కడుందండి? దేవుని దగ్గర ఉంది. మా దేవుని యొక్క మహిమను ఆదాము అవ్వలకి దేవుడు అనుగ్రహిస్తే ఆ మహిమను వారు పోగొట్టుకుంటే ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి మహిమా సంపన్నుడైనటువంటి దేవుడు, మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు మానవ శరీరం దాల్చుకుని ఇశ్రాయేలు దేశములో జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని అర్థం ఏమిటంటే, ఈ కీర్తనల గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే యేసు ప్రభువారి ఈ లోకానికి రాకముందు దాదాపుగా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాయబడి ఉంది. గమనించండి, ఆ మహిమ కలిగినటువంటి దేవుడు ఈ లోకానికి దిగి వస్తాడని కోరహు కుమారులు ప్రవచనాత్మకంగా రాయించినటువంటి మాటలు ఇవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. నిజంగా దేవుడంటే భయపడి ఆయన కావాలని, ఆయన రక్షణ కావాలని, మనది ఈ లోకము కాదని, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడని, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడని, ఆ ప్రేమను మానవులమైన మన ఎడల చూపిస్తూ ఉన్నాడని గ్రహించి ఆయన చిత్తానుసారంగా జీవించే వారికి సమీపంగా ఉందంట. దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకుని ఆ రోజుల్లో కొంతమంది ఈ ఈజిప్ట్ దేశంలో అనగా ఐగుప్తు దేశంలో రకరకాలుగా దేవుణ్ణి ఆరాధించేవారు, దేవతా విగ్రహాలను తయారు చేసుకుని ఆరాధించేవాళ్ళు. అయితే దేవుడు ఎక్కడో లేడు. ఎవరైతే దేవునిని హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారో వారి మధ్యలో ఉంటాడు అని, వారిలో ఉంటాడు అని యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో సెలవిచ్చినప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. మా పితరులు ఆ కొండలకెళ్ళి ఆ గుట్టలకెళ్ళి ఆ కొండల మీద గుట్టల మీద ఆరాధించేవాళ్ళు, మేము కూడా అలాగే ఆరాధించాలంటే ఆయన అన్నారు, ఆయన యేసు ప్రభు వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. హల్లెలూయా. అటువంటి ఆత్మ కలిగినటువంటి దేవుడు ఆ పరలోకము నుండి దిగి వచ్చి భూలోకములో సంచరించి మానవులందరి కొరకు ప్రాణ త్యాగము చేసి 3వ దినాన తిరిగి లేచి తన శక్తిని తన మహిమను నిరూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్షణ మనకి సమీపంగా వచ్చింది. ఆ కృపా సత్యములు కలుసుకొని అనగా తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, సత్యము కలిగినటువంటి దేవుడు, సత్య దేవుడు, నేనే మార్గము సత్యము జీవము అన్నటువంటి దేవుడు. ఆయన మార్గము, ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో ఆయన పరలోకానికి జీవానికి వెళతారు. ఆ జీవము నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును అంటాడు. హల్లెలూయా. యేసు ప్రభుని ఎవరైతే కనుగొంటారో జీవాన్ని కనుగొంటారు. ఎందుకంటే ఇక్కడ జీవితం గ్యారంటీ లేదు. దేవుడు ఒక ట్రైల్ కోసం నేను ఇక్కడికి పంపించాడు. గత వారం నేను తెలియజేశాను. ఒక ట్రైల్ నడుస్తుంది మన మీద. ఇప్పుడు ఒక జీవితం 70-80 సంవత్సరాలు ఒక ట్రైల్లో మనం ఉన్నాం. ఈ ట్రైల్ దాటి మనం ఒక ప్రదేశానికి వెళ్ళవలసి ఉంది. ఆ ప్రదేశం ఏంటంటే పరలోకం, అనగా దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ దేవుని సన్నిధికి వెళ్ళవలసినటువంటి మనం ఏం చేయాలి? ఇక్కడే మార్గము సిద్ధపరుచుకోవాలి. ఇక్కడే మనము దాని కొరకు వేచి చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడే మనం సిద్ధపరచుకోకుండా నేను చనిపోయిన తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకుంటానంటే కుదరదు. ఎందుకంటే ఆయన రక్షణ ఇక్కడే ఉన్నది. నువ్వు చనిపోయిన తర్వాత రక్షణ లేదు, ఇంకేం లేదు. 1 పరలోకం, 2 నరకం, పాతాళానికి పోవలసిందే. ఆ రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకోవడానికి దేవుడు నిన్ను లోకానికి పంపించాడు.
ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు చేయవలసింది ఆయన ఆత్మనిచ్చి నేను ఇక్కడికి పంపిస్తే ఆత్మ చెప్పిన ప్రకారం జీవించావా, లేక శరీరం నయనానందం ప్రకారం నువ్వు జీవించావా? ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు నువ్వు చూసి బ్రతుకుతున్నావా? ఈ లోకాన్ని ఆశిస్తున్నావా? ఈ లోకము టెంపరీ అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీకు పరలోకం కనపడుతుంది. గ్యారంటీ లేదు, లైఫ్ గ్యారంటీ లేదు. మరలా చెప్తున్నాను, జీవితము గ్యారంటీ లేదు. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి అంట. మనం ఒక అతనికి చెక్ చేస్తే బ్లాక్, వైట్, ఎల్లో అని ఇంకా రకరకాల ఫంగస్లు పుట్టుకొచ్చినాయి. కరోనా ట్రీట్మెంట్ తీసుకున్నా గ్యారంటీ లేదు. తీసుకున్న తర్వాత రకరకాల ఫంగస్లు వచ్చి మనుషులు చనిపోతూ ఉన్నారు. ఈ మెడికేషన్ అనేది ఎవరు ఏం కనిపెడుతున్నారో, ఎలా కనిపెట్టారో తెలియటం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఈ వైరస్ రకరకాలుగా అనేక రకాలుగా రూపాలు సంతరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. మానవుని మేధస్సుకు అర్థం కావటం లేదు. ఒకటే శరణం, దేవుని దగ్గరకు వచ్చి దేవుని పాదాలు పట్టుకుని, దేవా నీవు తప్ప మమ్మల్ని బ్రతికించేవాడు ఎవడు లేడు. ఒకవేళ ఈ లోకంలో మేము చనిపోయిన పరలోక రాజ్యంలో మా కొరకు ఒక స్థానాన్ని సిద్ధపరచమని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన రక్షకుడు గనుక ఆయన రక్షణలోనికి నువ్వు రాగలిగితే ఆయన నిన్ను రక్షిస్తాడు. యెహోవా కోసం నువ్వు ప్రార్థన చేయదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ కాలం మట్టుకి, అనగా ఈ కాలం వరకే, ఏదో ఈ లోకంలో బ్రతికే వరకే మనం ప్రభువుని నమ్ముకుంటే మనకంటే భ్రష్టుడు ఇంకొకడు ఉండడు. భ్రష్టత్వం అనగా వ్యర్థమైనటువంటి జీవితం. భ్రష్టులు అనగా దేవుని చిత్తానుసారంగా కాకుండా కనబడే వాటిని ప్రేమిస్తూ వీటి కొరకే ప్రభువుని అడుగుతూ, నాకు కారు కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అడుగుతూ జీవించేటువంటి వాళ్ళు భ్రష్టులు. నాకు ఇది కాదు ప్రభు, నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించావో దానిని నా పట్ల నెరవేర్చి నేను ఈ లోకానికి రావడానికి మరలా తిరిగి స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని నాకు అనుగ్రహించి పరిశుద్ధులైనటువంటి నీ సన్నిధిలోనికి రావడానికి నీ జీవాన్ని నాకు అనుగ్రహించి, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములను నాకు అనుగ్రహించి మీ చిత్తంలో జీవించే కృపను నాకు అనుగ్రహించమని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఇహలోకంలో నీకు అన్నీ కలుగుతాయి, పరలోకంలో కూడా నీకు స్థానం ఏర్పడుతుంది. అంతేగాని ఇహలోకంలో నేను అడుగుతా ఉంటే దేవుడు అది కూడా నీకు ఇవ్వడు. ఎందుకంటే యు ఆర్ ఇన్ జస్ట్ ఎ ట్రయల్. ఇక్కడ ఒక టెంపరీ జీవితం జీవించడానికి దేవుడు నేను ఇక్కడికి పంపించాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మనిషి యొక్క ఆలోచన విధానం మారిపోతూ ఉంది. ఇదివరకు కుటుంబాలు, పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తాతలు, బాబాయిలు, పిన్నులు, మామయ్యలు, ఇక పెద్ద పెద్ద కుటుంబం. మా ఉమ్మడి కుటుంబం అండి, మా కుటుంబం అంటే ఎంత బాగుంటుందో మా కుటుంబం అని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు. రాను రాను ఏమైపోయిందంటే ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి, విడిపోయినాయి. అన్నదమ్ములు విడిపోతున్నారు, బాబాయిలు విడిపోయారు, మేనమామలు లేరు, చుట్టరికం లేదు, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతూ వస్తూ ఉన్నారు. కుటుంబాలుగా విడిపోయి అదేవిధంగా దేవుని నుంచి కూడా విడిపోయి బ్రతుకుతున్నారు. ఈ రోజు చివరికి ఎలా వచ్చిందంటే దేవుడా చూద్దాంలే, ఆయనకు ఒక టైం ఉంది, ఒక టైం ఇద్దాము. దేవుడికి మనం టైం ఇవ్వాల్సిన వాళ్ళు, దేవుడు మనకు టైం ఇవ్వాలా, మనం దేవునికి టైం ఇవ్వాలా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనకి సమయాన్ని ఇచ్చి మనల్ని బ్రతికించలు చేస్తున్నాడు. ఇక్కడ ఆ బ్రతుకు, మనం బ్రతుకుతున్న బ్రతుకు ప్రతి క్షణం కూడా దేవుని కృప, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 11వ నీతి సమాధానంలో ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకుని ఆలోచన చేసింది. భూమిలో నుండి సత్యము మొలుచును. 11వ చరణం, భూమిలో నుండి సత్యము మొలుచును. సత్యం అంటే మొక్కలాగా మొలుస్తుంది ఏంటి? యేసు ప్రభు వారి భూమి మీదకు వచ్చి ఆయన సత్యవంతుడు కనుక సత్యాన్ని ప్రజలకు తెలియజేసి, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నటువంటి ఆ దేవాది దేవుడు ఆ సత్యాన్ని మానవులకు తెలియజేసి మానవుల్ని ఈ అబద్ధ లోకములో నుంచి విడిపించి, సత్యం అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సత్యము, ఆయన నిత్యము. ఆ నిత్యుడైనటువంటి దేవుడు సత్యముగా ఈ లోకానికి దిగి వచ్చాడు.
మనుషులు ఉన్న భ్రమ నుంచి తొలగించడానికి, భ్రమలో ఉన్నాం మనం అందరం. ఇప్పుడు ఈ కనబడే లోకమంతా కూడా భ్రమ. ఒక కాలం వస్తుంది, ఆ కాలానికి ఇవన్నీ కూడా లైవ్ అయిపోతాయి. ఓన్లీ పరలోకమే నిలుస్తుంది, దేవుని యొక్క వాక్యము నిలుస్తుంది. దేవుడు సత్యము సదాకాలం నిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12వ చరణం చూస్తే, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలములనిచ్చును. నీతి ఆయనకు ముందర నడుచును, ఆయన అడుగు జడలో అది నడుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే, దేవుడు ప్రేమామయుడు. ఆ ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించిన, ఆయన ప్రేమను చూపించాడు. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన ప్రేమను చూపించాడు. అదే విధంగా మన పట్ల ఈ దినాల్లో ఆయన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. అటువంటి ఆయన ప్రేమను మనం పొందుకొని జీవిస్తూ ఉన్నాము. ఆ ప్రేమలోని కొన్ని సత్యాలను నేను మీకు వివరిస్తాను, దయచేసి గమనించండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ప్రేమ ఎంత శక్తివంతమైనదంటే, ఆయన ప్రేమ ద్వారా పట్టబడినటువంటి వాళ్ళు మహా మేధావులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. దానికి ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను. ఒక్క నిమిషం. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ప్రజలకు మేలు చేస్తూ, ప్రజలను దర్శిస్తూ, వాళ్ళ రోగాలను, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగిస్తూ, అద్భుత కార్యాలు చేస్తూ జీవించారు. ఆయన ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ అనేక రకాలుగా జీవించినప్పుడు, శాస్త్రులు పరిసయ్యులు అని ఒక తెగ ఉండేది, యాజకులు అని. వీళ్ళు అనుకున్నారు, యేసు ప్రభువారు తమ అధికారాన్ని ఎక్కడ లాగేసుకుంటాడో అనుకున్నారు. అనుకుని ఆయన మీద కుట్ర చేసి ఆయన సిలువ వేయమన్నారు. ఆయనను సిలువ వేసినప్పుడు, ఆయనను చంపినప్పుడు, ఈ దేవాలయపు తెర అని ఇలా ఉంటుంది. దేవాలయంలో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి, జనులు వచ్చే స్థలానికి 3 తెరలు ఉండేవి ఆ రోజున. ఒక తెర, ఆ తెర ఎన్నటికీ కూడా తీయబడదు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఇంచుమించు 3 గంటల వేళ ఆయన ఏలి ఏలి లామా సబక్తా అని కేకలు వేసి ఆయన ప్రాణాన్ని వదిలారో, ఆ దేవాలయపు తెర చినిగిపోయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఆ దృశ్యాన్ని చూస్తాడు. చూసి, ఈయన నిజముగా దేవుని కుమారుడు, మెస్సియా ఈయన అని గమనించాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు కూడా అధికారం కోసము ఆరాటపడినటువంటి ఆ వ్యక్తి ఆయన యొక్క ప్రేమను తెలుసుకున్నాడు. ఆయన జీవించిన విధానాన్ని అప్పుడు జ్ఞాపకం చేసుకుని, నిజమే, ఈయనే మా రాజు, ఈయనే మా రక్షకుడిని అప్పుడు తెలుసుకున్నాడు. అప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు. అప్పటి వరకు నేను ప్రధాన యాజకుడిని. ఆ రోజుల్లో ఉదాహరణకి మన స్టేట్కి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రికి అన్ని అధికారాలు ఉంటాయి. అలాగే ఇశ్రాయేలు దేశంలో వాళ్ళ జాతికి ప్రధాన యాజకుడే వాళ్ళకు ముఖ్యమంత్రి. ఆ ప్రధాన యాజకుడు ఏదైతే మాట చెప్తాడో దానినే ప్రజలు చేయాలి. దానికి ఒక పరిపాలన విధానం ఏమి లేదు. ఇంకా దేవుడు తర్వాత ప్రధాన యాజకుడు. కాబట్టి ఆ ప్రధాన యాజకుని యొక్క పదవిని యేసు ప్రభువారు కొట్టేస్తారేమోనని భయపడ్డారు. కానీ ఆయన లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదని, ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి ప్రజలను ప్రేమించి, తండ్రి అయినటువంటి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆనాడు ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి ఇశ్రాయేలు ప్రజల దేవుడు, వాళ్ళ పాపాలను క్షమించి, వాళ్ళ పాపాలకు తానే పరిహారంగా బలైపోయి, వాళ్ళని క్షమించి, వాళ్ళ కొరకు తన రక్తాన్ని కార్చి, వాళ్ళని శుద్ధులుగా చేసి పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాడనేటువంటి విషయాన్ని ఆ ప్రధాన యాజకుడు గ్రహించలేకపోయాడు. ఎందుకంటే ప్రధాన యాజకుడు అంటే ఉదాహరణకి ఒక బిషప్ అనుకోండి ఈ రోజుల్లో భాషలో. ఆ బిషప్కే సర్వాధికారాలు ఉంటాయి.
అతనికి దైవ సంబంధమైన పరిశుద్ధాత్మ జ్ఞానము లేదు. కేవలం మత సంబంధమైనటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు, కానీ దేవుని యొక్క ప్రణాళికను, దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదరుల, గమనించండి, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం వేరు, ఆత్మ సంబంధమైన ప్రేమ వేరు, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన విధానం వేరు, శారీరకమైనటువంటి ప్రేమ వేరు. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. అలాగే మన స్నేహితులు కొన్నిసార్లు మనం ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. కానీ దేవుడు నిత్యము మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. హీస్ ఎ లవింగ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీ హ్యూమన్ నీడ్ ఇస్ మెట్ ఇన్ గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమను ప్రతి మనిషి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ ప్రేమ ఎలా తెలుస్తుందండి? దేవుని యొక్క ప్రేమ ఎంత శక్తివంతమైందో తెలుసా? ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? మానవుడు ఈ రోజున బ్రతుకుతున్నటువంటి జీవిస్తున్న జీవితం, నివసిస్తున్నటువంటి ఈ భూమి, ఈ ప్రాంతము, మనము నివసించే ఈ రోజున ఈ నివసించే ప్రాంతము, దేవుడు మనము మన తాతలు ముత్తాతలు పుట్టక మునిపే తయారు చేశాడు. ఆదాము అవ్వల పుట్టక మునిపే. ఈ రోజున మన తాత పుట్టాడనో, మన ముత్తాత పుట్టాడనో, లేకపోతే మన వాళ్ళు పుట్టారనో తయారు చేయలేదు. ఈ రోజున ఈ ప్రాంతంలో మనము నివసిస్తామని దేవుడు ఆనాడే ఎరిగి మనందరి కొరకు ఈ భూమిని, లేక విజయవాడ ప్రాంతాన్ని దేవుడు తయారు చేశాడు. ఆ రోజునే చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితమే, లేకపోతే కోట్ల సంవత్సరాలు అంటారు కొంతమంది వేల సంవత్సరాలు అంటారు. ఆ సంవత్సరాలకు పూర్వమే దేవుడు మనం నివసించే భూమిని మన కొరకు తయారు చేసి ఉంచాడు. దేవుడు ఎంత ముందు చూపు కలిగినటువంటి వాడు. దేవుడు ఎవరిని కూడా ఈ లోకానికి ఊరికనే పంపించలేదు. వారి మీద ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. ఆ ప్రణాళిక ఏమిటో దేవుడిని అడగకుండా తమ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా దేవుని భయము లేకుండా రకరకాలుగా బ్రతికేటువంటి భయంకరమైనటువంటి జనము ఈ రోజున ఉన్నారు. దేవుని భయం లేదు, మనుష్యుల భయం లేదు, అధికారుల భయం లేదు, గవర్నమెంట్ అంటే భయం లేదు, దేవుడి భయమే లేదు. ఇంకెవడంటే భయం ఉంటుంది? ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు, రకరకాల జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఒక దినాన మనం మరణిస్తామని తెలుసుకుని బ్రతకాలి. మరణించిన తర్వాత నిన్ను ఈ లోకానికి పంపించినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళి నువ్వు సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన నీకు కలగాలని నేను దేవుని పక్షాన్ని నేను కోరుకుంటున్నాను. నీ జీవితం ఇక్కడితో అయిపోలేదు. నీ జీవితం ఇక్కడ నుంచే ముగించబడడం లేదు. నీ జీవితంలో నువ్వు చేయవలసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా నీ ఇష్టానుసారంగా జీవిస్తే అది దేవుడు ఒప్పుకోడు. నిన్ను పంపించినటువంటి వాడు, నిన్ను కాపాడేవాడు, నీ కొరకు సర్వము తయారు చేసినటువంటి వాడు. అన్నదమ్ములు ఉన్నారు, తండ్రికి ఒక ఇల్లే ఉంది, ఇద్దరికి వాటా రావాలి. తండ్రి ఏం చేస్తుంటే సమానంగా పంచుతాడు. లేదు నాకు మొత్తం నాకే కావాలని కోరుకుంటే అది అన్యాయం. దేవుడు సమాన హక్కులను మానవుడికి ఇచ్చాడు. ఈ సర్వ ప్రపంచాన్ని సృజించి ఆదాముతో అన్నాడు, ఇది మొత్తం నీకే నాయనా, నువ్వే ఏలు, నీకే నేను సమర్పిస్తున్నాను, నీకే అధికారం ఇచ్చేసాను, నువ్వు ఏం చెప్తే జరుగుతుంది అన్నట్టు. కానీ ఆ అధికారాన్ని, ఆ మహిమను, తన ఊపిరినిచ్చాడు, తన వాక్కునిచ్చాడు, తన మహిమనిచ్చాడు, అన్నిటినీ ఆదాము పోగొట్టుకున్నాడు. ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాట అంటే లెక్క లేకుండా, తమకున్నటువంటి వాటితోటి, తమకున్నటువంటి ఆ రిసోర్సెస్ని చూసుకుని వెర్రవీగుతూ ఉన్నారు. క్షణాల్లో రాలిపోతూ ఉన్నారు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణాలకు గ్యారంటీ లేదు. ప్రియ సహోదరి సహోదర, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోండి. అలుసుగా తీసుకోవద్దు ప్రేమని. నా జీవితం ఇంతే, నేను ఎలాగే బ్రతుకుతా,
నేను ఇలాగే ఉంటా అంటే ఎవరు ఏం చేయలేరు, దేవుడు కూడా ఏం చేయలేడు. డెసిషన్ నిన్ను బానిసగా చేయలేదు దేవుడు. నీకు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, నీకు ఒక ఆలోచన విధానాన్ని ఇచ్చాడు. నువ్వు ఎలా జీవించాలో డెసిషన్ తీసుకున్నటువంటి స్వతంత్రాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. నువ్వు ఎలా జీవించాలో తెలియజేయడానికి ఆయన తన వాక్కునిచ్చాడు. ఆ వాక్కు ప్రకారం నువ్వు జీవించినట్లయితే దేవుడు నీ యందు సంతోషిస్తాడు. మనం దేవుడి యందు సంతోషించడం కాదు, దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ కాదు, మన వల్ల దేవుడు సంతోషంగా ఉన్నాడా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దేవుడిచ్చిన వాటిని మనం ఎంజాయ్ చేస్తున్నాం హ్యాపీగా. నాకు ల్యాప్టాప్ ఇచ్చాడు దేవుడు, హాయిగా ఉంది, బాగుంది అనుకున్నా. కానీ ఇచ్చినటువంటి దేవుడిని నేను మర్చిపోతే ఇంకొకటి నాకు అనుగ్రహించబడదు. ఎందుకంటే ఇచ్చినటువంటి దేవుడు ప్రధానమైనటువంటి వాడు, ఇవ్వబడినటువంటివి కాదు, ఇవ్వబడిన సృష్టి కాదు. ఈ సృష్టికర్త అయినటువంటి దేవునిని నీవు మర్చిపోతే నిన్ను కన్నా నీ తల్లిదండ్రులను మర్చిపోయినట్లే. తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదు. వాడెవడో మొన్న ఆ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో తండ్రికి బ్లాక్ ఫంగస్ వచ్చిందని చెప్పి కని పెంచి ఆస్తి ఇచ్చినటువంటి తండ్రిని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రేమ ఎక్కడుందండి? ప్రేమ ఆస్తులుంటే అంతస్తులుంటే ఆ ఇచ్చినా కూడా తండ్రిని నడి రోడ్డు మీద వదిలేసి ఆ ఆధార్ కార్డులు మొత్తం అన్ని తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆయన చెప్పలేని స్థితిలో ఉంటే ఎవరో దేవుని ప్రేమ కలిగినటువంటి వాళ్ళు క్రిస్టియన్సో కాదో ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. గమనించండి, ప్రేమ చచ్చిపోయింది, అభిమానం చచ్చిపోయింది. దేవుని యొక్క ప్రేమ మనుషుల్లో లేదు. కర్కశత్వం, దుర్మార్గం, ద్వేషం, కోపం, అసూయ, పగ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రబలుతూ ఉన్నాయి. మనుషుల మీద గౌరవం కూడా పోయింది. చాలా బాధ కలుగుతూ ఉంది. దేవుడు ఇవన్నీ చూసి బాధపడుతున్నాడు. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆ రోజుల్లో నోవహు కాలంలో ఏ విధంగా జరిగిందో, ప్రజలు దుర్మార్గంగా జీవించినప్పుడు జల ప్రళయం వచ్చి ప్రజలందరినీ ముంచివేసిందో, అలాగే రకరకాల రోగాలు, ఈ కరోనా అనేది రకరకాలుగా వృద్ధి చెందుతూ మనుషులకి అర్థం కాకుండా, డాక్టర్లకి అర్థం కాకుండా, శాస్త్రజ్ఞులకి అర్థం కాకుండా ఇది వైరస్ రకరకాలుగా రూపాలు సంతరించుకొని మనుషుల్ని వేధిస్తూ ఉంది, చంపేస్తూ ఉంది. గమనించండి, ఎప్పుడైనా మారు మనసు పొందండి, దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. రోమా పత్రిక 5వ అధ్యాయము, క్షమించండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ప్రేమించాడు, లోకములో నీవు నేను నివసిస్తూ ఉన్నాము, చలిస్తూ ఉన్నాము, మనం ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నాము అంటే అది దేవుని కృప, దేవుని దయ. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుంచుకోండి, దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. నీవు నేను బలైపోవాలి, నీవు నేను నరకానికి పోవాలి, నీవు నేను దేవుని కృపకు పాత్రులము కాను, ఆయన ప్రేమకు అర్హులము కాదు. కానీ అర్హత సాధించే విధంగా ఆయనని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు ఎలా ఉంది కానీ నేను ఆయన చేత ప్రేమించబడుతున్నానంటే నాకు ఒంటి మీద రోమాలను నిక్కబొడుచుకుంటాయి. ఎంత ప్రేమిస్తున్నాడు! సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అల్పుడనైన నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారమైనటువంటి మనలను ప్రేమించడానికి యేసు క్రీస్తు ప్రభువారిని కలువరి సిలువలో బలియాగం చేసినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? తన కుమారుణ్ణి బలిగా అర్పించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి అప్పుడు. హల్లెలూయా. 5వ అధ్యాయము. ఎందుకనగా
ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో క్రొమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. అందన శరీరమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ క్రొమ్మరించబడింది. ద్వేషం కాదు, అసూయ కాదు, కోపం కాదు, విద్వేషం కాదు, కక్ష కాదు. ఈ లోకములో ఉన్నదంతా కూడా ఏంటో తెలుసా? ద్వేషము, పగ, అసూయ, దుర్మార్గము, ఇవన్నీ కూడా. యోసేపు యందు అతని సహోదరులు అసూయపడి యోసేపుని చంపడానికి ప్లాన్ చేశారు. సొంత తమ్ముడు చంపడానికి ప్లాన్ చేస్తే దేవుడు ఆయన తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమ చూడండి. ఒకవేళ మనుషులను ద్వేషించి నిన్ను అనరాని మాటలను నిన్ను తిట్టి నువ్వు నాశనం అయిపోతావు నిన్ను శపించినా కూడా దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమను అనుభవించినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ విషయము తెలుస్తుంది. దేవుని యొక్క ప్రేమను ఎవరైతే అనుభవిస్తారో, ఆయనను ఆరాధిస్తారో, ఆయనకు సమర్పించుకుంటారో తమ జీవితాలను, వారికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? రోమీయులకు రాస్తూ, రోమా వాళ్ళు యేసు ప్రభువుని చంపేశారు. రోమా గవర్నమెంట్లో పొంతి పిలాతు ప్రభుత్వం నడిచేది ఆ రోజుల్లో. యేసు ప్రభు వారు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అన్ని అధికారం ఉందన్నాడు పిలాతు. అప్పుడు యేసు ప్రభు వారు పైనుండి ఇవ్వబడితే కానీ నీకు అధికారం ఏది లేదయ్యా, నేను పైనుండి వచ్చాను, నా తండ్రి అయినటువంటి దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు, ఈ లోకంలోనికి నేను మరణించి ఈ లోకానికి రక్షణ తీసుకురావడానికి వచ్చాను, కాబట్టి నీకు అధికారం కాదు, నీకు అధికారం పైనుంచి ఇవ్వబడింది, అనగా నా తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఇవ్వబడింది. ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆయన పేరు యెహోవా. అబ్రహాముతో ఆయన మాట్లాడినప్పుడు నేను యెహోవాను, నీవెవడో ప్రభు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను యెహోవాను, నేనే. నేను ప్రేమ కలిగినటువంటి దేవుడను. ఈ మనుషులు నా ప్రేమను అర్థం చేసుకోలేక నా ప్రేమను అలుసుగా తీసుకొని జీవిస్తూ ఉన్నారు. ఆ అలుసుతోనే పాపం చేశారు. ఆ పాపం నుంచి విడిపించడానికి నా కుమారుడైనటువంటి అనగా దేవుడే కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, మనుషులు చేసిన తప్పుకు దేవుడు ఆ శిక్షను తన మీద వేసుకున్నాడు. నువ్వు మనిషిగా తప్పు చేశావు కాబట్టి ఆ శిక్షను నువ్వే భరించాలని చెప్పి మనిషి మీదకే తోయలేదు దేవుడు. గమనించండి ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. అందుకనే ఈ అపోస్తలుడైన పౌలు ఆ రోమీయులకు తెలియాలని రాస్తున్నాడు. ఏమని చదవమ్మ మాటలు? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కృమ్మరింపబడినది. Now hope does not disappoint because the love of God has been poured out in our hearts by the Holy Spirit who was given to us. Hallelujah. ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు కూడా క్రైస్తవులను ద్వేషించినటువంటి వాడు, మత సంబంధమైనటువంటి అధికారము కలిగినటువంటి వాడు. అటువంటి వాడు ఆ దేవుని ప్రేమను తెలుసుకుని తన జీవితాన్ని మార్చుకుని దేవునికి తన జీవితాన్ని అర్పించి తను చదివిన చదువంతటిని కూడా పక్కన పెట్టి మతాచారాలను పక్కన పెట్టి ఆ దేవుని యొక్క ప్రేమను పంచడానికి సిద్ధపడినటువంటి వాడు, పంచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుల జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే కొంతకాలం ప్రేమించవచ్చు, కొంతకాలం ద్వేషించవచ్చు, లెక్క చేయొచ్చు, లెక్క చేయకపోవచ్చు, పెడితే పెళ్ళి లేకపోతే చావు. అది ఎవరు దగ్గరైనా సరే ఇటువంటిదే ఉంది. అది కుటుంబాల్లో కానీ బయట కానీ
స్నేహితుల మధ్య కానీ ఏ విధంగా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. అసహనం ఎక్కువైపోతుంది, కక్ష కార్పణ్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. సమాజం అంతా కూడా చివరి దశలకు వచ్చేసింది. గమనించండి. కానీ దేవుడు ఎల్లకాలము ప్రేమిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట నేను చూపిస్తాను. 8వ అధ్యాయం రోమాపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి 37 వరకు చదవము. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. 37వ వచనం చదువు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన. నిజంగా దేవుని కొరకు బ్రతికేటువంటి ప్రజల్ని హింసిస్తున్నటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. దేవుని యొక్క ప్రేమ సహనము మనం చూపిస్తూ ఉంటే మన మీద దాడి చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రేమను మనం కడ వరకు చనిపోయే వరకు కూడా చూపించాలి. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే నీ శత్రువును కూడా ప్రేమించడం నేర్చుకోలేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. దేవుడు లోకాన్ని ప్రేమించినప్పుడు ఆ దేవుడిని నమ్ముకున్నటువంటి నీవు, నేను, మన లోకము ఆయన్ని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా ఆయన ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని చదవటం. ఆయన వాక్యాన్ని చదివే టైం లేదు ఎవరికి కూడా ఈ రోజున. ఏదో చదువుతున్నామంటే చదువుతున్నారంతే. దేవుడు మరలా చెప్తున్నాను, కూర్చోబెట్టాడు దేవుడు, టైం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడైనా చదవండి, ఇప్పుడైనా ఆయన మా వాక్యాన్ని చదవండి, గ్రహించండి, ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మీ జీవితాల్లో ఒక తీర్మానం చేసుకోండి. ప్రియ సహోదరి సహోదర, జీవించే విధానం మార్చుకోండి. ఎంతకాలం జీవించినటువంటి జీవితం చాలు. ఈ జీవితం, ఈ పనికిమాలిన జీవితం, కక్ష, అసూయ, ద్వేషము, పగలు, కార్పణ్యాలు, ఇవన్నీ వదిలిపెట్టండి. ప్రేమ కలిగి జీవించడం నేర్చుకోండి. ఎంతకాలం బ్రతుకుతాం? మరలా చెప్తున్నాను, గ్యారంటీ లేదు. రోడ్డు మీదకి వెళ్తే చచ్చిపోతామనే మరణం వీధుల్లో తిరుగుతూ ఉంది. కరోనా రూపంలో మరణం తిరుగుతూ ఉంది, మనుషులను పట్టుకుని చంపేస్తూ ఉంది. ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకో. నీ జీవితాన్ని ప్రేమ కలిగిన జీవితంగా మార్చుకో. ఆ ప్రేమ యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చింది. ఈ దొంగ ప్రేమలు కాదు, అమ్మాయిల అబ్బాయిల మధ్యన ప్రేమలు కాదు, లేకపోతే ఏదో డబ్బు కోసం వచ్చే ప్రేమలు కాదు, తల్లిదండ్రుల దగ్గర ఆస్తుల కోసం నటించే ప్రేమలు కాదు. నిజమైనటువంటి ప్రేమ, దానికి మారు పేరు యేసు క్రీస్తు ప్రభువు. ఆ ప్రేమను నువ్వు పొందుకో. అటువంటి ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయి. ఒకసారి నువ్వు మారిపోవాలని నేను అనటం లేదు. దేవుడిని అడుగు, మారుస్తాడు. దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు. దేవుణ్ణి అడగకుండా నా ఇష్టం, నా జీవితం ఇంతే, నా పనికిమాలిన జీవితం, నేను పనికిమాలిన దాన్ని అనుకుంటే అలాగే ఉంటాను. లేదు, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అన్నీ సాధ్యమే. మారుస్తాడు దేవుడు నీ జీవితాన్ని. మార్చుకోండి మీ జీవితాన్ని. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషము, అసూయలు, కోపము, వీటన్నిటి నుంచి మీ జీవితం మార్చుకోండి. సహనం కలిగి జీవించండి. యేసు ప్రభు యొక్క ప్రేమను రుచి చూచి ఎరిగితిరి అంటాడు భక్తుడు. ఆయన ప్రేమను రుచి చూచి ఎరగండి. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఎంత పాపినైనా కానీ క్షమించేటువంటి దేవుడు. ఒకవేళ నీ జీవితంలో చేసినటువంటి ఘోరమైన కార్యాలు ఉన్నప్పటికీ వాటినంటిని యేసు క్రీస్తు సన్నిధిలో ఒప్పుకొని జీవించడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు ఆయన క్షమించి రక్షించే దేవుడు. ఆయన క్షమించేవాడు, రక్షించేవాడు. ఆయన రక్షణను ఎల్లకాలం నీ మీద ఉంచి నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేవాడు. అటువంటి దేవునికి నీవు రుణపడి ఉండాలి. అటువంటి దేవుని యొక్క ప్రేమను నీ తోటి వారి పట్ల, నీ సమాజంలో ఉన్నటువంటి నీ స్నేహితుల పట్ల, బంధువుల పట్ల నువ్వు కనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా,
ఎంతో వేదనతోటి వాక్యం నేను చెప్తున్నాను. ఎందుకంటే చూస్తూ ఉంటే పరిస్థితులన్నీ కూడా దారుణంగా ఉన్నాయి. మనుషుల మధ్యలో ప్రేమ లేదు, ప్రేమ చనిపోయింది. ఆ చనిపోయినటువంటి ప్రేమను యేసుక్రీస్తు ద్వారా నువ్వు పొందుకుని, నీ హృదయాన్ని మార్చుకొని, నీ మనస్సు మార్చుకొని, నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించాలని నేను మనం చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియు పూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు 13:8 అవును. మరియు పూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:8 చదువు. అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే గాని ఎలాగో తెలియదు. స్పష్టంగా మనిషి తన ఎదుటి వ్యక్తి ఎడలా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది. ఇప్పుడు బోర్ ఉదేవాడు ఇష్టానుసారంగా ఊతే ఏమంటావు, వెదవగోలు ఏంట్రా బాబు ఇక్కడ వెళ్ళిపో అంటావు. అలాగే మనుషులు కూడా ప్రేమగా మాట్లాడకుండా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఎదుటి వారిని ద్వేషించే విధంగా ప్రవర్తించినప్పుడు అది ప్రేమ అనిపించదు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పైన ఏమిటంటే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు అపోస్తలుడైన పౌలు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ అన్నిటికీ తాడుపడుతుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ జీవిత కాలం అనగా దేవుని ప్రేమ. ఈ చెత్త ప్రేమల గురించి నేను మాట్లాడటం లేదు, ఈ లోక సంబంధమైన ప్రేమల గురించి నేను మాట్లాడటం లేదు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా? కలువరి సిలువ వరకు వెళ్ళి తన ప్రాణాన్ని పణంగా పెట్టే వరకు వెళ్ళింది. అటువంటి ప్రేమ తల్లిదండ్రులు బిడ్డలకు ఆస్తులు ఇవ్వకపోతే ఏమి ఇచ్చావు నువ్వు నాకు అని చెప్పి తిడతారు తల్లిదండ్రులు. రకరకాల ప్రేమలు ఈ లోక సంబంధమైనవి, ఇవి నిలిచేవి కాదు, వీటి మీద గ్యారంటీ లేదు. భార్య మంచి అందంగా ఉండి మంచి ఆస్తి వచ్చింది అనుకోండి, ఆ భర్త భార్యను ప్రేమిస్తాడు. మంచి ఆస్తి గల కుటుంబం నుంచి వచ్చింది, బాగా ఆస్తి తీసుకొచ్చింది, బంగారం ఉండి నిన్న దిగేసుకుని వచ్చింది, అబ్బా ఎంత మంచిదానిగా నువ్వు అంటాడు. అదే పేద అమ్మాయి వచ్చింది అనుకోండి, నేను కట్టుకుని నా జీవితం పాడు చేసుకున్నాను అంటాడు. అదేవిధంగా ఆ భార్య కూడా భర్త బాగా సంపన్నుడు అనుకోండి, బాగా ప్రేమిస్తుంది, మంచి అందగాడు, బాగా డబ్బు సంపాదించేవాడైతే చక్కగా నవ్వుతూ కులుగుతూ మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి ప్రేమల గురించి నేను మాట్లాడటం లేదు. యేసు ప్రభు యొక్క ప్రేమ అది ఎంత పాపినైనా, ఆయన ఏదో మంచివాళ్ళను ప్రేమించడానికి నువ్వు మంచివాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, నీవు ఈ లోకంలో కూరుకుపోయావు, ఈ లోక సంబంధమైనటువంటి సాతాను కబంధ హస్తాల్లో కూరుకుపోయి వ్యర్థమైనటువంటి జీవితం జీవించే నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. అది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ. మనం మంచివాళ్ళం కాబట్టి మంచివాడిని అందరూ గౌరవిస్తారు. దొంగను ప్రేమించమనండి. దొంగ కలువరి సిలువలో ఒక దొంగ అడిగాడు యేసు ప్రభువాన్ని, అయ్యా నన్ను క్షమించు, నేను దొంగని, నేనేం చెయ్యాలి, నీ రాజ్యంలో ఒక జ్ఞాపకం చేసుకో అంటే ఏమన్నారంటే యేసు ప్రభువు వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అన్నాడు. హల్లెలూయా. వాడు ఆ యేసు ప్రభు యొక్క ప్రేమను చూసి తన హృదయం ద్రవించిపోయి పశ్చాత్తాపం కలిగి నేను ఎందుకు ఇటువంటి జీవితం జీవించలేనటువంటి ఒక ఆలోచనకు వచ్చి క్షమించమని యేసు ప్రభువుని అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి జీవితం కావాలి. ఈ దొంగ ప్రేమలు, నాటకాలు ఇవన్నీ కాదు. అటువంటి ప్రేమ యేసు ప్రభువు దగ్గర మాత్రమే దొరుకుతుంది. స్వచ్ఛమైనటువంటి ప్రేమ, కల్తీ లేని ప్రేమ. ఈవెన్ తల్లి కూడా సంపాదించుకొస్తేనే పెడుతుంది. ఈ రోజున సంపాదించుకురాము నేను ఎక్కడి నుంచి అవతల బాగుంటుంది కన్న కొడుకుని కూతుర్ని కూడా. అటువంటి దొంగ ప్రేమలు ఉన్నాయి.
అటువంటి ప్రేమలు కాదు. యేసు ప్రభు అతి స్వచ్ఛమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సేవకుడిగా కన్నీటితో చెప్తున్నాను నేను. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోండి. సమయం లేదు మిత్రమా, టైం లేదు, పరిస్థితులు బాగలేవు. నీ జీవితాన్ని మార్చుకో. ప్రభువుని అడుగు క్షణమే. యేసయ్యా నన్ను క్షమించు, నేను చేసినటువంటి ప్రతి నీచ కార్యములను క్షమించమని ఒక్క మాట అడుగు. దేవుడు నిన్ను క్షమించి ఆ దొంగ ఏ విధంగా అడిగాడు. సమయం ఉన్నది మనకి, ఆ దొంగకి సమయం లేదు. మనకి సమయం ఉంది, ఆ సమయం కూడా చాలా తక్కువగా ఉంది. ఏ క్షణంలో అయిపోతామో తెలీదు. అడుగు దేవుణ్ణి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సమయం లేదు. చాలా బాధగా ఉంది. మనుషులందరూ చనిపోవడం చూస్తుంటే చాలా తల్లికి అనాథలైపోతున్నారు చిన్న చిన్న పిల్లలు. ఎంతో ప్రార్థిస్తున్నాము. గవర్నమెంట్ కొన్ని ప్రభుత్వాలు ఆదుకుంటూ ఉన్నాయి. అటువంటి జీవితాలు మనకు అవసరమా? అటువంటి దూరం అయిపోయి, తల్లిదండ్రులు బిడ్డలకు దూరం అయిపోయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి అనాథలుగా మారిపోతున్నటువంటి జీవితాలు మనకు అవసరమా? జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని ప్రేమించండి, మీ కుటుంబాలను ప్రేమించండి. దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. మీ కుటుంబాల్లో ఉన్నటువంటి మీ జీవిత విధానం మార్చుకోండి. యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరకు రండి. ఆయన రక్షణ హస్తం నీడలోనికి రండి. మీరు ఈ లోకంలో రక్షణ కలిగి ఉంటారు. పరలోకంలో మీకు నిత్య జీవితం మీకు ఏర్పడుతుంది. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి. మహాగణుడవైన మా తండ్రి, సర్వశక్తిమంతుడవైన మా తండ్రి, సర్వోన్నతుడవైన మా తండ్రి, సర్వమును వ్యాపించినటువంటి మా తండ్రి, మీ ప్రేమ కలిగినటువంటి మీ సన్నిధిలోకి మీ బిడ్డలను మీరు రమ్మని ప్రభువా మీరు పిలిచినందుకే మీకు స్తోత్రములు. మీ స్వచ్ఛమైనటువంటి ప్రేమను, ఆ శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని వారు పొందుకొని క్షేమము కలిగి జీవించడానికి కృప చూపించమని మీ సేవకుడిగా వేడుకుని తండ్రి సహాయం చేయండి. మీ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వారికి అనుగ్రహించండి, కృప చూపించండి, ఆశీర్వదించండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ కరోనా రోగంపై పోరాటం చేస్తున్న ప్రతి వారిని ప్రభువా మీరు కాపాడమని వేడుకొనిచున్నాం. డాక్టర్లు, పోలీసులు, నర్సులు, మున్సిపల్ సిబ్బంది, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, దేశ ప్రజలు ప్రభువా ఎంతో బాధలో ఉన్నారు. మా దేశానికి ప్రభువా సాతాను కష్టం తెచ్చుకొచ్చాడు. ఆ కష్టం నుంచి ప్రభువా మీరే ప్రభువా గట్టెక్కించమని వేడుకొనిచున్నాం. ఈ వ్యాధిని ప్రభువా నిర్మూలించగలిగినటువంటి జ్ఞానాన్ని ప్రభువా మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. మీ కృప చూపించమని వేడుకొనిచున్నాను తండ్రి. అయ్యా, అనాథలైపోతున్నారు బిడ్డలు ప్రభా, కుటుంబాలన్నీ కూడా విడిపోతూ ఉన్నాయి తండ్రి. తండ్రి, భయంకరమైనటువంటి పరిస్థితి దేశంలో ఉన్నది, ప్రపంచ దేశాల్లో ఉన్నది. సహాయం చేయండి. ప్రత్యేకంగా మా దేశమును మీరే కాపాడండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన దేశము, మేము నివసిస్తున్న ఈ ప్రాంతము, ఈ రాష్ట్రము, ఈ గ్రామము, ఈ పట్టణము మీ స్వాధీనంలో ఉంచుకోనండి తండ్రి. అయ్యా, మీరే కాపాడమని వేడుకొనిచున్నాము తండ్రి. మీరు తప్ప సహాయం చేయగలిగిన వాడు ఎవరు లేడు. అయ్యా, భయంకరమైన పరిస్థితుల మధ్యలో ప్రజలు ఉన్నారు తండ్రి. వారిని ఆదరించమని వేడుకొనిచున్నాం. మీ ఆదరణ, మీ సన్నిధి, సమాధానము, మీ నెమ్మది, మీ కృప, మీ కనికరమును మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. కృప చూపించమని వేడుకొనిచున్నాము తండ్రి. మీ కృప వారి మీద, మీ శాంతి, సమాధానము, నెమ్మది వారి మీద ఉండనుగాక. సహాయం చేయండి. తల్లిదండ్రులు కోల్పోయిన వారు, బంధుమిత్రులు కోల్పోయిన వారు, అన్నదమ్ములు కోల్పోయిన వారు, అక్క చెల్లెలు కోల్పోయిన వారు,
ఎన్నో రకరకాలుగా ఉన్నారు తండ్రి, వారందరికీ మీరే ఆదరణ దయచేయండి. మీ కృప చూపించి నడిపించమని, మా ప్రార్థన ఆలకించి సహాయం చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించి ప్రతి వారికి, కుటుంబాన్ని కోల్పోయినటువంటి వారికి ఆదరణ కలిగి ఆయన ప్రేమతో నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయను, శిలువ రక్తమే చేయను. ప్రభు యేసుక్రీస్తు వారి నామమున సంపూర్ణ విజయం, స్వస్థత, అపవాదులకు అనంత నాశనం. ప్రభు యేసుక్రీస్తు వారి నామమునకే జయము కలుగునుగాక. ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్.